స్టార్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్. సుపారీ ఇచ్చింది ఎవరో తెలిస్తే మైండ్ తొప్పింది. సినిమా ఇండస్ట్రీ వెలుగులు, చప్పట్లు, స్టార్టం అన్నీ కనిపిస్తాయి. కానీ ఆ మెరుపుల వెనుక ఎన్నో చీకట్లుంటాయి. నేడు చెప్పబోయే ఘటన అలాంటి చీకట్లోనిదే. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్కి గురిచేసిన ఒక సంఘటన, ఓ స్టార్ హీరోయిన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అన్యాయం, ఒకరు చేసిన ప్రతీకారం ఎంత భయంకరంగా మారిందో చూపించే నిజమైన కథ. భావన తెలుగు, కన్నడ, మలయాళ భాషలో తన నటనతో, అందంతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. గోపిచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నితిన్, శ్రీకాంత్, రవితేజ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. కెరీర్ బాగానే సాగుతుంది. కానీ ఆమెను ఊహించిన విధంగా ఒక ఘోరం ఎదుర్కొంది. ఇక కథలోకి వస్తే, మలయాళ ఇండస్ట్రీలో ప్రసిద్ధ స్టార్ హీరో దిలీప్, అతని భార్య మంజు వారియర్, వీరి వ్యక్తిగత సమస్యలో భావన పేరు వచ్చింది. ఒకప్పుడు దిలీప్, కావ్య మాధవన్, భావన ముగ్గురు కలిసి యుఎస్ టూర్కి వెళ్లారు. ఆ టూర్ సమయంలో దిలీప్, కావ్య మధ్య సన్నిహితంగా ప్రవర్తించడం గమనించిన భావన అది మంజు వారియర్కి కూడా చెప్పింది. మంజు వారియర్కి అప్పటికే దిలీప్ పై అనుమానాలు రావడంతో భావన చెప్పిన విషయాన్ని నమ్మింది. ఇక ఫలితం మంజు దిలీప్కు విడాకులు ఇచ్చింది. దిలీప్ తర్వాత కావ్య మాధవను వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు ఇది వారి వ్యక్తిగత జీవితం. కానీ భావన పేరు రావడంతో దిలీప్ మనసులో పగ పెరిగింది. నా పెళ్లి విరగడానికి కారణం భావన అని అనుకుని ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఎంత క్రూరంగా మారిందో ఆ తర్వాత జరిగిన సంఘటనలు చెప్తున్నాయి. ఒక రాత్రి భావన కారులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఆమె కారును ఆపి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆమెను నియంత్రణలో పెట్టి తీసుకెళ్లి అమానుషంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఇది ఒక ప్లాన్ చేసిన దాడి. ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి ఆమెను బెదిరించారు కూడా. ఈ దాడి వెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం మొత్తం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసింది. పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ నేరం వెనుక ప్రధాన సూత్రధారి దిలీప్ అని. అతనే ఈ గ్యాంగ్ను హిట్ చేసి భావనపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ దాడి చేయించాడని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి 3 నెలలు జైల్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటపడ్డారు. కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ ఘటన భావన జీవితం పూర్తిగా మార్చేసింది. ఆమె కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమైంది. కానీ ధైర్యంగా తిరిగి కోర్టులో పోరాటం చేస్తుంది. తనకు జరిగిన అన్యాయం ఎప్పుడు మరొకరి జరగకూడదనే ఉద్దేశంతో నిలబడుతుంది. ఇండస్ట్రీలో వెలుగు, గ్లామర్ ఉన్నా అక్కడ కూడా ఇలాంటి భయంకర ఘటనలు జరుగుతున్నాయి. పేరు ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు చేసిన తప్పులు కూడా బయటపడతాయన్న విషయం ఈ ఘటన చెప్పింది. ఒక హీరోయిన్కు ఒక మహిళను ఇలా దాడి చేయడం, ప్రతీకారికంగా ఆమె జీవితం నాశనం చేయాలనుకోవడం ఇది క్షమించరాని నేరం. భావన ఈ రోజు నిలబడింది, మాట్లాడింది, కేసు కోసం పోరాడుతుంది. ఇది చాలా మంది మహిళలకు ధైర్యం ఇచ్చిన విషయం కూడా. ఈ ఘటన మనకు చెప్పేది ఒకటే, ఇండస్ట్రీలోనైనా బయటనైనా కూడా శక్తి, పేరు, డబ్బు ఉన్న వాళ్ళకైనా కూడా నిజం ముందు ఎవరూ నిలబడలేదు. న్యాయం ఆలస్యమైనా ఒకరోజు తప్పకుండా జరుగుతుందని భావన చూపించింది.